ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. అటు ఇటు బయటికి వెళ్ళకండి. అందరూ సన్నిధానములో కూర్చోండి. ఒక అరగంట మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీవించండి. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. యేసుక్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, గడిచిన వారమంతా మమ్మల్ని, మా కుటుంబాన్ని కాచి కాపాడి సంఘాన్ని మరొక వారము మా జీవితంలో ప్రవేశపెట్టి మీ సన్నిధానములో నేను స్తుతించి నిన్ను ఆరాధించగలిగే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మరి కొన్ని నిమిషాలు ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా, నేర్చుకుంటుండగా, బోధిస్తుండగా సమయోచితమైన జ్ఞానమును మాకందరికీ మీరు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసు మాకు అందరికీ మీరు దయచేయండి. మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇది నీ మాటలు ప్రభా. నీ మాటలు వింటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మాకు నేర్పించండి, సహాయం దయచేయండి. దుష్టుడు ఏ విధంగా మమ్మల్ని గలిబిలి చేయకుండా, అటు ఇటు తిరగకుండా మమ్మల్ని క్రమంగా నీ సన్నిధానంలో కూర్చుని మనసారా నేను స్తుతించగలిగే ధన్యతను మాకు దయచేసి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రార్థన అనగానే మనం అందరము ప్రార్థనలు ఎక్కివించాలి. ప్రదీపు, నీ మాట ఎందుకు వినిపిస్తుందిరా ప్రతి వారం అని? ఎందుకు మాట్లాడుతూ ఉంటున్నాను? మాట్లాడుతున్నారు ప్రార్థన, ఎవరు శబ్దాలు వినిపిస్తున్నాయి, మాటలు వినిపిస్తున్నాయి. మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి అన్నాను. మరి సరే, ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు నామములో మీ అందరికీ, అలాగే ఈ మాటలు వింటున్న గ్రామ ప్రజలకు, గ్రామ కాపురస్తులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని నిమిషాలు, ఒక అరగంటలో మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. చాలా జాగ్రత్తగా విలువైన సమయానికి మనం వచ్చాం కనుక, విలువైన మాటలు మనం వింటున్నాం కనుక ఈ మాటల వైపు మీ మనసు పెట్టండి. ఒకసారి నా వైపు చూడండి. ఏం చేస్తున్నారు అక్కడ? చాలా విలువైన సమయానికి మనం వచ్చాం కనుక, సమయాన్ని సద్వినియోగం చేసుకునే గొప్ప అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఈ మాటలు ఒకసారి నా వైపు చూడాలి. ఇక్కడ ఎగ్జామ్స్ ఏం జరగట్లేదు. మనసుకో పెన్న పేపర్ పెట్టుకొని నేను రాసుకోమన్నప్పుడు రాసుకోండి. అంతవరకు నా వైపు చూడండి. చాలా మంచిది. ఈరోజు ఒక అద్భుతమైన సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మొదటిగా మీకు తెలియజేస్తున్నాను. పదే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఎంత జాగ్రత్తగా వింటే అంత బాగా దేవుడు అర్థమవుతాడు, అంత బాగా ఆత్మీయతలో బాగుంటాము, అంత బాగా దేవునికి నచ్చుతాం. దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూడాలి. ఇప్పుడు మనిషి అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, ఈ పైకి కనిపించే ఆకారము మనిషి అనుకుంటారు కదా, అంతేనా? ఇంకేమైనా ఉంటాయా? 2 కాళ్ళు, 2 చేతులు, ఒక ముక్కు, 2 కళ్ళు, 2 చెవులు, ఒక తలభాగం, ఒక మొండు భాగం ఉండి, ఇంతేనా మనిషి? అమ్మ చెప్పాలి, ఇంతేనా మనిషి? ఇంకేమైనా ఉన్నాయా మనిషిలో? మనిషి కంటికి కనిపించే ఈ మనిషిని నడిపించే ఒక శక్తి ఉంది. ఏముందంట? ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరే ఆత్మ. ఏం పేరంట? ఆత్మ. అంటే మనిషి అనగానే 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, తల, ఈ మొండం కనిపించే ఆకారమే కాదు మనిషి. కనబడని ఒక శక్తి ఉంది.
కనబడంది ఒకటి ఉంది, దాన్నే ఆత్మ అంటారు. అది మనలో ఉంటేనే ఈ చేతులు పనిచేస్తాయి. నా వైపు చూడాలి. ఈ చేతులు పనిచేస్తాయి, ఈ నోరు పనిచేస్తుంది, ఈ కళ్ళు పనిచేస్తాయి, ఈ చెవులు పనిచేస్తాయి. నేను నడవగలను, నేను ఏదైనా చేయగలను. నాలో ఆత్మ ఉంటేనే నేనే పనైనా చేయగలను. నాలో ఆత్మ లేకపోతే ఇక్కడికిక్కడ నేను అలా మైకి పాడేసి అలా పడిపోతాను. దాన్నే మనిషి చనిపోయాడు అంటారు. ఏమంటారంట? చనిపోయాడు అంటే లోపల నుంచి ఒక శక్తి వెళ్ళిపోయింది. ఒక పని చేసే శక్తి వెళ్ళిపోయింది. ఆ శక్తి వెళ్ళిపోతే ఈ చెయ్యి పని చేయదు, కాళ్ళు పని చేయవు, నోరు పని చేయదు, చూపు పని చేయదు, చెవులు పని చేయవు, ఏమీ పని చేయవు. అన్నీ స్టక్ అయిపోతాయి, అన్నీ ఆగిపోతాయి. గుండు కొట్టుకోవడం ఆగిపోద్ది, మెదడు ఆగిపోద్ది, అన్నీ ఆగిపోతాయి. అది మనలో నుంచి వెళ్ళక ముందే మనకు నడవగలము, మాట్లాడగలము, పని చేయగలము, ఏదైనా చేయగలము. అయితే ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ కంటికి కనిపించే ఆకారం ఉందో చూసారా, ఈ కాళ్ళు చేతులని చెప్తున్నానా, మీకు అర్థం అవ్వాలి. ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ కనిపించే శరీరము బలంగా ఉండాలి. ఏం బలంగా ఉండాలి? కనిపించే శరీరము బలంగా ఉండాలి. అందుకు మనిషి ఏం చేస్తున్నాడంటే ఉదయాన్నే మిల్క్ తాగుతాడు, ఉదయాన్నే ఎగ్ తింటాడు, ఉదయాన్నే డ్రై ఫ్రూట్ తింటాడు, మొలకెత్తిన విత్తనాలు తింటాడు. ఇంకేం చేస్తాడంటే మంచి మంచి ఫుడ్ తీసుకుంటాడు. ఉదయం టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం లంచ్ చేస్తాడు, రాత్రి కూడా లంచ్ చేస్తాడు. అంటే 3 పూటలు తింటాడు. దేనికోసం అంటే ఈ మనిషి శరీరము బలంగా ఉండడానికి. అర్థమవుతుందా? ఒక పూట అన్నం తినక మానేస్తే మనము నీరసం అయిపోతామా లేదా? ఈరోజు నేను టిఫిన్ తినలేదు, నాలో కొంచెం బలహీనత ఉంటుందా ఉండదా? మధ్యాహ్నం కూడా భోజనం చేయను, నీరసం ఉంటుందా లేదా? రాత్రికి కూడా భోజనం చేయను, నీరసంగా ఉంటానా లేనా? అంటే ఈ మనిషి నీరసంగా ఉంటాడు కనుక, శరీరం నీరసంగా ఉంటుంది కనుక, శరీరం సొమ్మసిల్లిపోతుంది కనుక, శరీరం బలహీనం అయిపోతుంది కనుక మనిషి ఏం చేస్తాడంటే 3 పూటలు తింటాడు, స్నాక్స్ తింటాడు, మధ్య మధ్యలో డ్రింక్స్ తాగుతాడు, స్నాక్స్ తింటాడు, రకరకాల ఫ్రూట్స్ తింటాడు, రకరకాల ఐటమ్స్ తింటాడు. ఎందుకంటే ఈ మనిషి శరీరము బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, అన్ని పని చేయాలి, సత్తు ఉండాలి, దీంట్లో బలం ఉండాలి అని మనిషి ఏం చేస్తాడంటే 3 పూట్ల భోజనం చేస్తాడు. నేను ఒక మాట అడుగుతున్నాను, మనిషి అనగానే కంటికి కనిపించే శరీరం కాదు, కనబడని ఒక శక్తి ఉంది. దాని పేరు ఏంటంట? ఆత్మ. చెప్పాలి అలాగా. ఆత్మ ఉంది. ఈ మనిషి పని చేయడానికి లోపల ఒకటి పని చేస్తుంది. ఇప్పుడు ఈ మైక్ పని చేయడానికి ఏం పని చేస్తుంది? కరెంటు పని చేస్తుంది. కరెంట్ లేకపోతే మైక్ పని చేస్తుందా? పని చేయదు. దీన్ని పని చేసేలా చేసేది కరెంటు. ఫ్యాన్ తిరుగుతుంది, ఆ ఫ్యాన్ తిరగడానికి కారణం కరెంటు. మనకి కంటికి లైట్ కనిపిస్తుంది, ఆ లైట్ వెలుగడానికి కరెంట్ లేకపోతే ఇవేమి పని చేయవు, అలా ఉంటాయి అంతే. మైక్ అలా ఉంటుంది, ఫ్యాన్ అలా ఉంటుంది, లైట్ అలా ఉంటుంది. ఈరోజు కూడా మనం పని చేయాలంటే మనలో ఒక శక్తి ఉంది, దాని పేరు ఆత్మ. ఇప్పుడు మనిషి శరీరము బలంగా ఉండాలని మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. జిమ్కి వెళ్తాడు, అమ్మ అలా చూడాలి, జిమ్కి వెళ్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, బలంగా ఉండాలి, ఇంకా ఎక్సర్సైజ్గా రకరకాల ఫ్రూట్స్ తింటాడు. ఇంకొక విషయం తెలుసా, మన ప్రధానమంత్రి మోడీ ఉన్నారు తెలుసా, సినిమా యాక్టర్లు ఉన్నారా, చిరంజీవి, బాలకృష్ణ, పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు కదా, వీళ్ళు ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినరు. వాళ్ళు తాగే వాటరు, మంచినీళ్ళు ఉన్న చూసారా, లీటరు 1000, 2000, 3000, 5000, 20,000 కూడా ఉంటుంది తెలుసా మంచినీళ్ళు. ఒక లీటర్ బాటిల్ ఎంత? కిరాణా షాప్లోకి వెళ్తే లీటర్ బాటిల్ ఎంత? 20 రూపాయలు లీటర్ బాటిల్, 20 రూపాయలు. మరి మోడీ గారు తాగిన లీటర్ బాటిల్ ఎంత తెలుసా? 20,000, 20,000 లీటరు. అంటే అందులో ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా బలంగా ఉండాలి, ఇంకా నేను దేశాన్ని పరిపాలించాలి అని ఏం చేస్తారంటే మంచి మంచి ఫుడ్ తీసుకుంటారు. అలాగే మహేష్ బాబు ఉన్నాడా, చాలా ఫుడ్ చాలా ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా హీరోల్ని, కొంతమందిని హీరోయిన్లు ఏంటి ఎంత అందంగా ఉండడానికి కారణం ఏంటి, మీరు ఏ ఫుడ్ తింటారంటే వాళ్ళ ఫుడ్ మనం మెయింటైన్ చేయలేము, తినలేము మనం. అంటే నేను ఏమంటున్నానంటే ఈ శరీరం బలంగా ఉండడానికి మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఆత్మ బలంగా ఉండడానికి ఏ రోజైనా మనిషి ప్రయత్నాలు చేశాడా? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఈరోజు నేను ఇచ్చే అంశం ఏంటో తెలుసా,
క్రైస్తవునికి శరీరం బలంగా ఉండాలా, ఆత్మ బలంగా ఉండాలా? రెండు బలంగా ఉండాలి. రెండు బలంగా ఉండాలి. శరీరము బలంగా ఉండాలి, ఆత్మ కూడా బలంగా ఉండాలి. శరీరం బలంగా ఉండాలంటే ఏం చేయాలి? శరీరం బలంగా ఉండాలంటే 3 పూట్ల తిండి తినాలి. మంచి మంచి ఫుడ్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, ఎగ్ తినాలి, మిల్క్ తాగాలి, రకరకాల ఫుడ్ తినాలి కదా. ఆ శరీరం బలంగా ఉండడానికి ఫుడ్ తినాలి, ఆహారం తినాలి. ఇప్పుడు ఆత్మ బలంగా ఉండడానికి ఏం తినాలి? ఆత్మ బలంగా ఉండడానికి ఏం తినాలి? చూడండి, ప్రతిరోజు 3 పూట్ల అన్నం తింటున్నాము. చిన్నపిల్లలకి మంచి మంచి డాక్టర్స్ చూపించి మంచి మంచి మెడిసిన్ వాడుతూ, డ్రై ఫ్రూట్స్ వాడుతూ, ఇలా రకరకాల ప్రయత్నాలు మనం చేస్తున్నాం కదా. కనబడని ఆత్మ బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దానికి ఎలాంటి ప్రయత్నాలు మనిషి చేయాలి అనే విషయం మీద ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. అందరికీ తెలుసు శరీరం బలంగా ఉండాలంటే, రే తినరా బలంగా ఉంటావు. నేను కూడా అంటాను మా పిల్లల్ని, అమ్మా తినండి తినండి బలంగా ఉంటారు, అన్నం తినండి, టిఫిన్ చేయండి, టైం తినండి బలంగా ఉంటాం. కానీ ఆత్మ బలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక సందర్భాన్ని మీకు చూపిస్తానే. యేసుక్రీస్తు వారి కాలంలో జరిగిన సంఘటన. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము, అపోస్తలుడైన యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 31వ వచనం ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈ మాటలు మనం ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు అందరు తెరిచి చదవండి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకునిరి. యేసుక్రీస్తు వారిని శిష్యులు అడుగుతున్న ఒక సందర్భం. బోధకుడా టైం అవుతుంది కనుక ఇప్పుడు మనం భోజనం చేయాలి, మీరు కూడా భోజనం చేయండి అని ఆయన్ని అడుగుతున్నారు. అందుకే ఆయన 32వ వచనం, అందుకే ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, ఆ శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనాను తెచ్చినేమో అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసుక్రీస్తు వారిని శిష్యులు అడుగుతున్న సందర్భము, ఆ గ్లాస్ ఇరిపేద్ది చూసుకో జాగ్రత్త. యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, బోధకుడా భోజనానికి టైం అయ్యింది, మీరు ఆహారం తీసుకోండి అని శిష్యులు అమ్మా నా వైపు చూడాలి, అడుగుతాను, ఒక్కొక్కరు నిలబడి అడుగుతాను, ఏం చెప్పని అడుగుతాను, చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, భోజనం చేయమని అడిగితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది అని బోధకుడు యేసుక్రీస్తు వారు సమాధానం చెప్తే, శిష్యులు అంటున్నారు, ఎవరైనా ఆహారం తెచ్చేశారా? మనకి తెలియని ఆహారం ఏముంది యేసుక్రీస్తు వారికి అని వారు మాట్లాడుకుంటుంటే, ఆ మాటలను గ్రహించిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నన్ను ఎవరైతే ఈ భూలోకానికి పంపించారో, ఎవరి ద్వారా అయితే నేను లోకానికి వచ్చానో ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి తెలుసా? దేవుని పని చేయడమే నాకు ఆహారము. మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది అంటే, నన్ను పంపిన వాడిని దేవుని పని ఈ లోకములో తుదముట్టించేటప్పుడు నాకు ఆహారమై ఉన్నది అని యేసుక్రీస్తు వారు చక్కగా సమాధానం చెప్తున్నారు. ఇంకొక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 38వ వచనం నేను చదువుతున్న, జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మాటలు చూడండి. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి, మనుషులందరూ పాపాల కొరకు మరణించాలి, తన రక్తాన్ని చిందించాలి, తన శరీరాన్ని నలగొట్టుకోవాలి, నీతి సూత్రాలు నేర్పించాలి, విలువలు నేర్పించాలి, పాపమును ఎలా జయించాలో శరీరంలో ఉండి క్రీస్తు ఈ లోకానికి వచ్చి తన చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడని చక్కగా మనకి లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ఈ మాటలు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే,
మనము ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే మనలాంటి శరీరం ధరించుకొని మనలాంటి ఆకారములో ఉన్న ఆదిమ అపోస్తులు వారి ఆత్మీయ స్థితిలో ఎంత బలంగా ఉన్నారో తెలుసా? ఎంత బలంగా ఉన్నారంటే చాలా బలంగా ఉన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా, ఎంతమంది శత్రువులు దాడి చేసినా, చెరసాలలో వేయించి బంధించినా, రాళ్లతో కొట్టినా, రంపాలతో కోసినా, తలక్రిందులు సిలువ వేసినా, ఎన్నో అవమానాలు ఇచ్చినా, ఎన్నో నిందలు వచ్చినా, సింహాలు బోన్లో వేసినా వారి విశ్వాసములో ఒక్క ఇంచు కూడా తగ్గలేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వారి ఆత్మ అంత బలంగా ఉంది. వారిలో కనబడని ఆత్మ అంత బలంగా దృఢపరుచుకున్నారు. అంత బలంగా ఉన్నారు. ఈరోజు చిన్న కష్టం వస్తే, చిన్న నష్టం వస్తే, పిల్లలు పోతే, ఏదైనా ఇబ్బందులు వస్తే, కరువులు వస్తే ఈరోజు దేవుని విడిచిపెట్టే రోజులు మనం ఉన్నాం. కానీ ఆదిమ అపోస్తులు వారి సంతానాలు పోయినా, వారి భార్యలు పోయినా, వారి యొక్క కుటుంబం పోగొట్టుకున్నా, వారి శరీరాలు నలగొట్టుకున్నారు, తలక్రిందులు సిలువలు వేయించుకున్నారు, రంపాలతో కోయించడానికి సిద్ధపడ్డారు, చెరసాలలో ఉన్నారు, రాళ్లతో కొట్టబడ్డారు, చంపబడ్డారు. వారి నుండి ఒక్క ఇంచు విశ్వాసం కూడా ఆనాడు ఉన్న చక్రవర్తులు కానీ, పరిపాలించిన రాజులు కానీ వారిలో ఇంచు విశ్వాసం తగ్గించలేకపోయారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనములో వారు అంత బలంగా ఉండడానికి కారణం, మనం అంత బలంగా ఉండకపోవడానికి కారణం, ఒక విషయాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అపోస్తులైన లూకా గారు రాసిన అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం చదువుతున్నాను. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిటి యందును, ప్రార్థన చేయటి యందును తెగక ఉండెరి. ఆదిమ ప్రారంభ క్రైస్తవులు ఎలాగున్నారో తెలుసా? అపోస్తుల బోధల్లో ఉన్నారు, వాళ్ళు అపోస్తుల సహవాసములో ఉన్నారు, అపోస్తుల ప్రార్థన చేయటంలో ఉన్నారు, రొట్టె విరిచటంలో ఉన్నారు, మానకుండా సహవాసాన్ని చేశారు వారు. ఈరోజు చేస్తాం అలాగా? టయానికి మందిరానికి వస్తామా? టైంకి నేను దేవుని సన్నిధానానికి వెళ్ళాలని వేగురు పడతా, ఆనందంతో సంతోషంతో, ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు నాకు దేవుని మందిరంలో ఉండాలి, ఆయన ఆరణంలో గడపాలి, ఆయన ప్రార్థించాలి, ఆయనను మాటలు వినాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన కోసం పాడాలి, ఆయన కోసం పరిచర్య చేయాలి అని ఎవరైనా ఆశతో ఎదురు చూస్తున్నారా? సహవాసం లేదు ఈరోజు క్రైస్తవ బిడ్డలకు. సహవాసం పోయింది. ఎవరితో తిరుగుతున్నారు తెలుసా? తాగుబోతులతో స్నేహాలు, వ్యభిచారులతో స్నేహాలు, అబద్ధికులతో స్నేహాలు, లంచగొండులతో స్నేహాలు, అన్యాయము, మోసము, జీవితం మీద సరైన అవగాహన లేక దుష్టుడు ఆలోచనలు భూమి మీద నెరవేర్చి వారితో ఈరోజు క్రైస్తవ బిడ్డలు స్నేహం చేస్తున్నారు. దేవునికి అవమానం పనులు చేస్తున్నారు. దేవుడు బాధకి గురవుతున్నాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసేది వారు నా మీదే తిరగబడ్డారు. ఎందుకు తిరగబడ్డారు అంటే సహవాసం బాలేదు, సహవాసం బాలేదు. వ్యభిచారులతో స్నేహాల, తాగుబోతులతో స్నేహాల, తిండిబోతులతో స్నేహాల, దుష్టుడు ఆలోచనలు నెరవేర్చే వారితో స్నేహాల. ఇలాంటి వారితో మీరు స్నేహాలు చేస్తారా? దేవుని చిత్తము నెరవేర్చేవారు లేరా? దేవుని చిత్తానుసారంగా భూమి మీద బ్రతికేవారు లేరా అంటే ఒక్కరు కనబడట్లేదంట. అయ్యో, నా కోసం కనుగొని తడువులాడు నన్ను కనుగొన్నవాడు ఎవడైనా ఉంటాడా అని ఆకాశం నుండి నరులను పరిశీలిస్తే ఒక్కడ కనబడట్లేదంట. నా వైపు చూడాలి, ఒక్కడ కనబడట్లేదంటండి. ఆదిమ అపోస్తులు, ఆదిమ సంఘంలో ఉన్న ప్రారంభ క్రైస్తవులు అంత బలంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నేను చెప్పాను, చంపేస్తానన్నా సరే విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. నీ ఆస్తులు లాగేసుకుంటామన్న విశ్వాసం పోగొట్టుకోలేదు. నీకు తిండి లేకుండా చేస్తాము, చెరసాలలో వేస్తాము, బంధిస్తాము, సింహాల బోన్లో వేస్తామన్నా సరే మరి విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు తెలుసా? ఒక విషయం చెప్పాను గతంలో, ఒక మంచి పుస్తకంలో ఉంటుంది స్టోరీలు, అద్భుతంగా ఉంటుంది తెలుసా? ఏమండి, చంపేస్తాము, నీ భర్తలను చంపేస్తాము, మీరు ఆ దేవుని విడిచిపెట్టండి అంటే భర్తలైనా పోగొట్టుకున్నారు కానీ దేవుని విడిచిపెట్టలేదు తెలుసా? ఆస్తులైనా విడిచిపెట్టుకున్నారు కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు తెలుసా?
ఎంత నష్టపోవడానికైనా ఇష్టపడ్డారు కానీ వారి యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. అంత బలంగా ఉన్నారు. వారు బలంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన మానకుండా చేశారు. ఎవరైతే ప్రార్థన ధూపం వారి ఇంట్లో ఉంటుందో వారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కృంగిపోరు, కుమిలిపోరు, కృషించిపోరు, దేవుణ్ణి తోలనాడరు, దేవుణ్ణి నిందించరు, దేవుణ్ణి హేళన చేయరు, దేవుణ్ణి నామాన్ని అవమానపరచరు. వస్తుందా కష్టం రాని, వస్తుందా నష్టం రాని, వస్తాయా నిందలు రాని, వస్తాయా అవమానాలు రాని అని ఎదురాడుతారు తెలుసా? కరువులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సర్వం పోయినా, సమస్తం పోయినా, నీ వారే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నీ అన్నవారే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, విశ్వాసములో నేను నిలబడాలి, స్ట్రాంగ్గా ఉండాలంటే దానికి ఒక మంచి సొల్యూషన్ ఏంటో తెలుసా? నీ ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో. నేను చెప్పాను గతంలో, క్రైస్తవుడికి పునాద ప్రార్థన. అది అంత బలంగా బిల్డింగ్ అంత బలంగా ఉంటుంది, నీ ఆత్మీయ జీవితం అంతా బలంగా ఉంటుంది. ఆ ప్రార్థన మానకుండా చేశారు ఆదిమ అపొస్తలులు. ప్రారంభ క్రైస్తవులు మానకుండా ప్రార్థన చేశారు. ఈరోజు చేస్తామా? టైం దొరికితే గృహాల్లోకి, అడవుల్లోకి, కొండల్లోకి, లోయల్లోకి, ఇష్టం వచ్చిన ప్రదేశాల్లోకి వెళ్ళిపోయి ఒంటరితనమును గడిపారు. వాళ్ళు ప్రార్థనలు ఏకాంతంగా గడిపారు. గంటలు గంటలు, రోజులు రోజులు నిలువు మోకాల మీద దేవునితో మాట్లాడుకున్నారు. వారి ఆత్మ బలంగా పెంచుకున్నారండి. ఇంకొక విషయం తెలుసా? మనం శరీరంగా బలంగా ఉండడానికి ఎన్నో టిప్స్ చూస్తున్నాం. ఏ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యంగా ఉంటాము, ఏ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటాము, శరీరంలో ఏ ఫుడ్ తినాలి, ఈరోజు ఏం కూర తినాలి. ఒక పూట నేను బిర్యానీ తినేసాను, 2 పూటల చికెన్ తినేసాను, అయ్యో వేడి చేసేస్తుందని సెలవు చేయడానికి ఈరోజు మజ్జిగ తాగుతున్నాడు, రకరకాల గ్లూకోజ్, బార్లీ, రకరకాలుగా లిక్విడ్లు మనిషి తాగుతుండే ఈరోజు. కానీ ఇదిగో నాలో నా ఆత్మ ఉందే, నా శరీరాన్ని నడిపించే ఆత్మ ఉంది, కంటికి కనిపించిన ఆత్మ ఉంది. ఆత్మ బలంగా ఉండాలంటే నేను ఏం చేయాలి, ఏం ప్రయత్నాలు చేయాలి అని ఎవరైనా అడుగుతారా? విశ్వాసాలు అడుగుతారా? సంఘ పెద్దలు అడుగుతారా? సేవకులు అడుగుతారా? అయ్యా, నా శరీరం అయితే బలంగా ఉంది, జిమ్కి వెళ్తున్నాను, ఫుడ్ తింటున్నాను, గుడ్డు తింటున్నాను, పాలు తాగుతున్నాను, చికెన్ తింటున్నాను, మటన్ తింటున్నాను, రకరకాల డ్రై ఫ్రూట్స్ తింటున్నాను, నా శరీరం అయితే బలంగా ఉంది, కానీ నా ఆత్మ బలంగా ఉండాలంటే నేను ఏం చేయాలని ఏ సేవకునైనా, ఏ విశ్వాసాన్ని అడిగాడా? ఏ విశ్వాసైనా, ఏ సంఘ పెద్దని అడిగాడా? ఏ ఆత్మీయతలో ఉన్న సహోదరులు ఎప్పుడైనా అడిగావా? అయ్యా, శరీరం అయితే బలంగా ఉంది, ఆరోగ్యంగా ఉన్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, 3 పూటలు తింటున్నాను, అన్నీ సమకూరుస్తున్నాను, నాలో ఆత్మ బలంగా ఉండాలంటే నేను ఏం చేయాలి? ఈ కంటికి కనిపించి నీ శరీరం బలంగా ఉంటుంది, కనబడని శక్తి ఒకటి ఉంది, ఆత్మ ఉంది, ఆత్మ బలంగా ఉండాలంటే నేను ఏం చేయాలి? దానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని ఏ రోజైనా ఎవరినైనా, నీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ సేవకులు కానీ, నీ సంఘ పెద్దలు కానీ, నీ ఆత్మీయులు కానీ ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? అడగాలి. అడిగితే మనకు సొల్యూషన్ దొరుకుతుంది, పరిష్కారం దొరుకుతుంది. అయ్యో, నాలో ఆత్మ కుషించిపోతుంది, నాలో ఆత్మ దిగజారిపోతుంది, నాలో ఆత్మీయత దిగజారిపోతుంది, నేను ప్రార్థన చేయలేకపోతున్నానే, పాటలు పాడలేకపోతున్నానే, వాక్యము నాకు అర్థం అవ్వట్లేదే, గ్రహించలేకపోతున్నానే, సేవకుడు ఎంతో ఇష్టంగా ఎంతో మంచి మంచి విషయాలు చెప్తే నాకు గుర్తుండట్లేదే, నా హృదయానికి తాకట్లేదే, నా ఆత్మ అందుకోవట్లేదే అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రతిదానికి పరిష్కారం దొరుకుతుందండి. ఈరోజు చర్చిలు మానేసి మొబైల్లో, టీవీల్లో మెసేజ్లు వింటూ నేను ఈరోజు ఆరాధనలో పాల్పంపులు పొందుకున్నాననే చెప్పిన క్రైస్తవులు లేరా? విశ్వాసులు లేరా? సమాజంలో లేరా? సంఘాలలో లేరా? ఉన్నారు. చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు, మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, సహవాసం చేయకపోయినా పర్వాలేదు, ఇదిగో ఇలా మొబైల్లో నేను వీడియో వినేస్తే సరిపోద్ది, ఒక లైవ్ ప్రోగ్రాం వింటే సరిపోద్ది, టీవీలో నేను ఒక వాక్యం వింటే సరిపోద్ది, ఈరోజు కూడా నేను మందిరానికి వెళ్ళినట్టే, ఈరోజు కూడా దేవుని సన్నిధిలోనే సహవాసం చేసినట్టుగా. అంటే ఎంత బుద్ధిహీనతమైన మాటలు తెలుసవి? ఎంత బుద్ధిహీనతమైన మాటలు తెలుసా? చాలామంది మందిరాలు ఎగ్గొట్టేసి ఈరోజు లైవ్ ప్రోగ్రాలు చూసేవారు లేరా? జాగ్రత్తగా వినండి ఒకసారి. దేవుడు అలా చెప్పాడా? అలా చెప్తే ఈ మందిరాలు కట్టడం ఎందుకు?
ఇంత సహవాసం ఎందుకు? ఈ సమాజంగా కూడుకోవడం ఎందుకు? రండి అని గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో సేవకులు టైం టేబుల్ పెట్టడం ఎందుకు? పలానా టైంలో స్త్రీల కూడుకు జరుగుతుంది, పలానా టైంలో ఆరాధన జరుగుతుంది, పలానా టైంలో యవనస్తుల కూడుకు జరుగుతుంది, పలానా టైంలో ఉపవాస కూడుకు జరుగుతుందని ఒక లిస్ట్ తయారు చేసి చర్చి బోర్డుల మీద పెట్టడం ఎందుకు? మీ వాట్సాప్ గ్రూపులు, చర్చి గ్రూపులు పెట్టడం ఎందుకు? సమాజంగా కూడుకోవాల్సిన అవసరం లేదు. మేము లైవ్ ప్రోగ్రాంలు వినేస్తాం, మొబైల్లో లైవ్లు వచ్చేస్తున్నాయి, సేవకులు చెప్తున్నారు, ఎంతోమంది లైవ్లు ఇస్తున్నారు, మేము ఆ మాటలు మేము వినేస్తాం. ఈ డిజిటల్ యొక్క ప్రోగ్రామ్స్లో మేము కూడా పాలుపంపులు పొందుకుంటాం, మాకు సహవాసం అవసరం లేదనుకుంటే ఇంత కష్టం ఎందుకు? దేవుడు అలా చెప్పాడా? మీరు సమాజంగా కూడుకోక మానండి, లైవ్లు వినియండి, డిజిటల్ ప్రోగ్రాంలు వినియండి, డిజిటల్లో ఆరాధన చేసేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండి వాక్యాన్ని వినేసి ఈరోజు నేను మందిరానికి వెళ్ళిన సాటిస్ఫాక్షన్ మీరు ఉంచేసుకోండి అని దేవుడు ఎక్కడైనా రాయించాడా? రాయించలేదే. కానీ దేవుడు ఏం రాయించాడు? ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే, ఒక్కసారి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి హెబ్రీయులకు రాసిన పత్రిక ముగించేస్తున్నాను, ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయుల సంఘానికి పత్రిక రాస్తూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 24వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కొందరు మానుకొనుచున్నమన్నట్టు సమాజంగా కూడుట మానొద్దన్నాడు దేవుడు. మరి ఈరోజు మానేసి ఏం చేస్తున్నారంట? సెల్ ఫోన్లో వీడియో తీసేస్తావా? టీవీల్లో మెసేజ్ వినేస్తావా? చర్చికి వెళ్ళవా? సహవాసంగా కూడుకోవా? నీకంటూ ఒక సహోదరుల ఆత్మీయత ఉండదా? కలిసి అందరితో ప్రార్థనలు ఏకీభవించవా? అందరితో కలిసి కీర్తనలు పాడి దేవుని చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని ఆరాధించవా? నేను ఒంటరిగా వినేసి, టీవీలో వినేసి, మొబైల్లో వినేస్తే నువ్వు ఆరాధన చేసినట్టుగా, ఆ దినము దేవుని సన్నిధికి నువ్వు అనుభవించేసినట్టేనా? కాదు కదా. మానక సమాజంగా కూడక ఒకని ఒక్కడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు ప్రేమ చూపుటకును సత్కారం చేయుటకును ఒకడు పురుకొనుపుకొని వాళ్ళని ఆలోచించమన్నాడే దేవుడు. మానొద్దన్నాడే, మందిరానికి మానొద్దన్నాడే, సహవాసానికి మానొద్దన్నాడే. దేవుడు మానొద్దంటే ఈరోజు క్రైస్తవులు బిడ్డలు ఏం చేస్తున్నారు తెలుసా? క్రైస్తవ విశ్వాసాలు ఏం చేస్తున్నారు తెలుసా? పెద్ద టీవీ కొనుక్కొని, ఇంటర్నెట్ వేయించుకొని, ఇదిగో ఈరోజు మేము ఫలానా బోధకుడు వాక్యం చెప్తున్నాడు, మాకు నచ్చిన సేవకుడు వాక్యం చెప్తున్నాడు, మేము వినేసాము, ఈరోజు మేము బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు, చర్చికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఆ రొట్టె ద్రాక్షరసం పాలు పంపులు పొందుకోవాల్సిన అవసరం లేదు, సహవాసం అవసరం లేదు, ప్రార్థనలు ఏకీభవించం ఏం అవసరం లేదు. అక్కడ టీవీ పెట్టుకొని, ఇక్కడ సోఫా సెట్లను కాలు మీద కాలేసుకొని స్నాక్స్ తింటూ, టిఫిన్ తింటూ, ఇష్టం వచ్చినట్టు సొల్లు కొబ్బులు ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ అక్కడ వాక్యం వినేస్తే ఆ ఆరాధన దేవునికి నచ్చేస్తుందా? అది వినేసినట్టేనా? మొబైల్ పెట్టుకొని వాక్యాన్ని వినేసి చర్చికి వెళ్లకుండా ఆరాధన నేను ఈరోజు దేవుని వాక్యం వినేస్తానని మనం సమాజానికి చెప్పొచ్చేమో, కానీ దేవునికి చెప్పగలమా? మానొద్దన్నాడే, చర్చికి మానొద్దన్నాడే, సమాజంగా కూడుకోక మానొద్దన్నాడే, వెళ్ళమన్నాడే, కూడుకోండి అన్నాడే, సహవాసంలో ఉండమన్నాడే. ఈరోజు ఇలాంటి మాటలు ప్రతి ఒక్కరికి అవసరం, సహవాసం అవసరం. విశ్వాసులతో సహవాసం ప్రతి క్రైస్తవుడికి అవసరము. ఈ విశ్వాస జీవితంలో అందరూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. టీవీలో చూసేసి అమ్మాయి కునుకుతుందో, అమ్మాయి పడుకుంటున్నాడో, వాక్యం వింటున్నారో వినట్లేదో ఇవన్నీ చెప్పేస్తాడో టీవీలో ఉన్న స్పీకరు? కనబడతాడా? నువ్వు వంట చేసుకుంటూ వాక్యాన్ని వినేసి, అమ్మా సమయము సద్వినియోగం చేసుకోకని టీవీలో ఉన్న ఆయనకి నువ్వు వంట చేసిన విషయం తెలిసిపోద్దా? మాట్లాడుకోకండి అని ఇక్కడ సేవకుడు హెచ్చరిస్తుంటాడే, టీవీలో హెచ్చరిస్తాడా? నువ్వు కనబడతావా? ఆయన కనబడచ్చేమో కానీ నువ్వు కనబడతా. కుందిరాలు ఏం చేస్తారు? లాక్లు ఏం చేస్తారు తెలుసా? గేట్లు. అదే చేస్తాను. సెల్ స్విచ్ ఆఫ్ చేసేస్తాం, సెలలన్నీ తీసేసుకుంటాం, మొత్తం తీసేస్తాం. ఇంద్రం కట్టిన తర్వాత అస్సలు బయటకి వీలు, బాత్రూమ్ ఏవైనా అన్నీ ఉంటాయి లోపల, ఇంకా మొత్తానికి బయటకు పంపించాను. ఇప్పుడు చూసారా బయటకు వెళ్ళిపోయారా? అలా వెళ్ళకూడదు తెలుసా? అర్థమవ్వాలి. మానకూడదు.
బయటికి వెళ్ళకూడదు. ఆరాధన ఆఖరి ప్రార్థన ఆమేన్ అనేంత వరకు వెళ్ళకూడదు తెలుసా? నేను అలా చేశాను. నేను విశ్వాసంగా ఉండేటప్పుడు నేను క్రమాన్ని పాటించాను గనక, నేను ఒక సేవకుడికి లోబడ్డాను గనుక ఈరోజు దేవుడు ఈ మాటలు చెప్పగలిగే ధన్యతను నాకు అనుగ్రహించాడు దేవుడు. ఏదో వచ్చేసి టైం పాస్‌కి వచ్చేసి కూర్చొని ఒక పాట పాడేసి, చప్పట్లు కొట్టేసి, 4 మాటలు వినేసి, 4 పుస్తకాల్లో రాసేసుకొని ఇంటికెళ్ళిపోయేవాడుగా ఉండేవాడిని కాదు. చాలా ఆసక్తితో ఉండేవాడిని. ఎంతోమంది తిట్టేవారు. బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గనిపించేది అన్ని మాటలు అనేవారు. అయినా సరే వెళ్ళేవాడిని, ఆసక్తితో వెళ్ళేవాడిని, నేర్చుకునేవాడిని, ఇంట్రెస్ట్‌గా వాక్యాన్ని వినేవాడిని. ఇప్పటికీ నాకు డైరీలు ఉన్నాయి. 13, 14 సంవత్సరాలు నేను చర్చికి వెళ్ళినప్పుడు వరకు నా డైరీలు అలాగే ఉన్నాయి. ఏం చెప్పాడు పలానా రోజు సేవకుడు అంటే ఇప్పటికి నేను డైరీ తీసి ఆ వాక్యాన్ని చెప్పగలను. అంత పిన్ టు పిన్ రాసుకుండేవాళ్ళం. అంత జాగ్రత్తగా వాక్యాన్ని వినేవాళ్ళం. అంటే వేలు వేటకి డబ్బులొచ్చినా వేటను వదిలేసేవాళ్ళం. పరిస్థితులు బాగోలేకపోయినా, తిండి లేకపోయినా, కరువుగా ఉన్న, అప్పులున్న, ఇబ్బందులున్నా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చేసాం. బాగా నా జీవితంలో ఈ 14 సంవత్సరాలు నా యొక్క విశ్వాస జీవితంలో నేను బాగా మానేసిన ఒక 4 వారాలు మానేసి ఉంటాను చర్చికి. దానికి కారణాలున్నాయి. ఒక బలమైన కారణాలున్నాయి. ఒక 5, 6 వారాలు ఉంటాయనుకుంటా. మానేయడానికి కారణాలు చెప్తున్నాను. చర్చికి మానడానికి కారణాలు ఒక 4, 5 ఉంటాయి. అది నేను ఎంత బాధపడ్డానో, దేవుని ఎంత క్షమాపణ అడిగానో, ఆ మిస్టేకుల వల్ల, ఆరాధనకు మానేసిన వల్ల ఎంత బాధపడ్డానో, ఎంత నలిగిపోయినా, ఎంత క్షమాపణ అడుగుంటాను దేవుడిని. అండి, మనము దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దొంగిలించే వారిగా ఉండకూడదు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ప్రతి క్రైస్తవుడు దేవునికి ఇవ్వాలి. మన జీవితంలో దేవుడు మనకి కొన్ని గంటలు ఇస్తున్నాడంటే కనీసం కొన్ని గంటలైనా దేవునికి సమయాన్ని ఇవ్వలేమా? ఇవ్వాలి. ఇవ్వాలి. ఒక మాట మీకు చూపిస్తున్నాను. చూద్దాం. కీర్తన గ్రంథం 81వ అధ్యాయము. కీర్తన గ్రంథం 81వ అధ్యాయము. అమ్మ నా వైపు చూడాలి. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూడండి ఎంత పోలిక ఎలా ఉందో చూసారు ఒకసారి. ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టము. ఈరోజు ఈ విలువ క్రైస్తవులకు అర్థమైందా? విశ్వాసులకు అర్థమైందా? బోధించేవారు ఎంత బోధించినా, గొంతు సించుకున్నా, అమ్మా మందిరానికి మానకండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, వ్యర్థంగా సమయాన్ని గడపకండి అంటే ఈరోజు దేవుడు ఇప్పుడు చూస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు ఈ భూలోకములో ఆయన నేత్రాలు చూస్తున్నాయి. ఈరోజు ఎంతమంది ఆరాధన ఎగ్గొట్టేసేవారు ఉంటారు? ఎంతమంది మొబైల్ టైం గడిపేవారు ఉంటారు? ఎంతమంది పనికిరాని వాటి మీద ఈరోజు సమయాన్ని కేటాయిస్తారు? ఎంతమంది ఈ రోజు దేవుని ఆరాధన ఎగ్గొట్టేసేవారు, డ్యూటీలకు వెళ్ళిపోయేవారు, పనులకి వెళ్ళిపోయేవారు, వేస్ట్ కార్యఫలాలకు ఈరోజు సమయాన్ని ఇచ్చేవారు ఎంతమంది ఉంటారు తెలుసా? ఒక మాట చెప్తున్న జాగ్రత్త వినాలి. ఒకవేళ ఆదివారం మన ఇంట్లో కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎంతమంది ఫంక్షన్ ఎగ్గొట్టేసి మందిరానికి వస్తారు? ఏమంటారు తెలుసా? చర్చికి ప్రతి వారం వెళ్తాం కదండి, ఒక్క వారమే కదా, పెళ్ళి కదా, మరలా పెళ్ళి రాదు కదా, మన బంధువులు కదా, మన అక్క కదా, మన రక్త సంబంధికులు కదా, మన స్నేహితులు కదా, ఎన్నో రోజులు అవుతుంది కలిసి, ఎన్నో రోజులు అవుతుంది ఆ ఊరు వెళ్ళి, ఎన్నో సంవత్సరాలు అవుతుంది వాళ్ళని చూసి, ఒక్క ఆదివారం మానేస్తే దేవుడు ఏమి నరకలే చేస్తాడా అని ఈరోజు దుష్ట స్వభావంతో, దుష్టుడు ఆలోచనలతో ఈరోజు మందిరాలు ఎగ్గొట్టేసేవారు ఎంతమంది ఉంటారో ఆలోచించండి. బంధువే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు. నేను చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను. నాకు ఎవరైనా ఆదివారం శుభలేఖ ఇచ్చారనుకోండి, ఒకవేళ నేను అవసరం వెళ్ళాలి తప్పదు అనుకుంటే ఇక్కడ ఆరాధన ముగించుకున్న తర్వాతే వెళ్తాం. మరి చర్చి పెట్టారు కదండి, చర్చికి వెళ్ళకముందు అలా చేశారంటే చర్చి పెట్టకముందు, సేవకు రాకముందు కూడా అలాగే చేశాం. నాకు చాలా ఇష్టమైన వారు తెలుసా, ఆదివారం కొన్ని కార్యక్రమాలకు పిలిస్తే నేను వెళ్ళలేదు తెలుసా. మొహమాటం లేకుండా నాకు ఇష్టమైన వ్యక్తులు, చాలా నాకు గౌరవించే వ్యక్తులు, నేను ప్రేమించే వ్యక్తులు ఫోన్ చేసి పలానా రోజు ఫంక్షన్, పలానా రోజు కార్యక్రమం, పలానా రోజు ఉండాలి అంటే మొహమాటం లేకుండా ఏం చెప్తున్నాను తెలుసా, నాకు అవ్వదు. ఎందుకంటే చర్చి ఉంది, చర్చికి వెళ్ళాలి, ఇంపార్టెంట్ దానికి ఇవ్వాలి.
ఒకవేళ వీలవుతే టైం ఉంటే ఉంటాం, కానీ లాంగ్ జర్నీ అయితే వెళ్ళగలమా? వెళ్ళాం, చెప్పేస్తాం, మొహమాటం లేకుండా చెప్పేస్తామండి. అండి అలాగ మనకు వెయిట్ ఇవ్వాలి. అలాగని బంధుత్వాలను తెంపేసుకోండి, బంధుత్వాలను తెగ్గొట్టేసుకోండి అని దేవుడు చెప్పట్లేదు. తర్వాత వీళ్ళు కలవండి, చెప్పండి, మీ బాధ చెప్పండి. ఆ రోజు బాగా విపరీతమైన మోషన్స్ అవుతే వెళ్ళిపోతారా? విపరీతమైన అనారోగ్యం వచ్చేస్తుంది, పెళ్ళికి వెళ్ళిపోతావా? అస్సలు నీ శరీరం సహకరించట్లేదు, వెళ్ళిపోతావా? వెళ్ళవు కదా, వెళ్ళవు. ఎందుకంటే ఏదో కారణం చెప్తావు, ఇదిగో ఒంట్లో బాగోలేదు, పలానా నాకు ప్రాబ్లం ఉంది, పలానా విషయం జరిగిందని చెప్తావు కదా, వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. అదే మాదిరిగా ఇదిగో ఇదిగో నాకు దేవుడు నేను వెళ్ళాలి, తప్పదు, నేను దేవునికి మాట ఇచ్చాను, దేవుని సన్నిధిలో నేను గడపాలి, ఆ దినం నేను గడపాలి, మానకూడదు, ఆదివారం చర్చికి మానకూడదు, స్త్రీల కూడికి మానకూడదు, యవ్వనస్తుల కూడికి మానకూడదు, ఉపవాస కూడికలకు మానకూడదు, సభలకు మానకూడదు, మీటింగ్స్ మానకూడదు, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని ఏదో రకంగా భర్తను ఒప్పించుకోను, కుటుంబాన్ని ఒప్పించుకోను, స్నేహితులు ఒప్పించుకోను, బంధువులు ఒప్పించుకోను, దేవునికి సమయాన్ని ఇస్తే నీ జీవితం ఒక బ్యూటిఫుల్ జీవితంగా దేవుడు మలుస్తాడు తెలుసా. అందమైన జీవితంగా దేవుడు మలుస్తాడు. చూడండి, ఒక మాట చూపించిన మాటలు ముగిస్తున్నాను. అదే కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనం. నీ మందిరము నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. పనికిమాల వారని చెప్పాడు దేవుడు, ధన్యులని చెప్పాడు, గొప్పవారని చెప్పాడు. ఆయన మందిరానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలి, సహవాసం ఉండాలి. టీవీల్లో మెసేజ్ వినేస్తాను, సెల్ ఫోన్లో మెసేజ్ వినేస్తాను, మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఎక్కడైనా దేవుని వాక్యమే కదా, ఎవరు చెప్పినా దేవుని వాక్యమే కదా అనుకుంటే అది పొరపాటు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. సహవాసం అవసరం, సహవాసంగా కూడుకోవడం అవసరం, హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు పురుకొలిపుకోవాలి. అమ్మ పాట ఎలా పాడుతున్నావా, నెక్స్ట్ బాగా నేర్చుకో, తర్వాత పాడుదామని ప్రోత్సహించాలి. టీవీలో స్పీకర్ చెప్తాడు అలాగా, నువ్వు కునుకుతావు, స్తంభానికి సేరబడతావు, గోడకి సేరబడతావు, కునుకుతావు, టీవీలో ఉండి ఆ అమ్మ పడుకోకొని చెప్తాడా? చెప్పడు కదా. సహవాసం సహవాసం కదా. ప్రార్థించండి, మోకరించండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి, ప్రార్థన చేయండి, మీ పాపాలను ఒప్పుకోండి, దేవుడు చూస్తున్నాడని ఇక్కడ సేవకుడు బోధిస్తున్నప్పుడు, మిమ్మల్ని అందరం చూస్తున్నప్పుడు ఎవరు మోకరించలేదో వారి పేరుని పెట్టి మోకరించమ్మా మోకరించమ్మా అని చెప్తాడు సేవకుడు. చెప్తాడు టీవీలోని సేవకుడు, సెల్ ఫోన్ మొబైల్లో కనిపించి సేవకురాలు చెప్తారా? కనబడతావా వారికి? నీ దశం భాగాలు, నీ కానుకలు వారు అడుగుతారు, కానీ నీ పర్సనల్ లైఫ్ అని అడుగుతారా? ఇగో బాగులేదండి అని ఇక్కడ నీకు ఉన్న పరిస్థితిని బట్టి మేము గ్రహించగలము. అలాగ టీవీలో ఉన్న సేవకులు గ్రహించగలరా? చెప్పగలరా? చూడగలరా? వారు కనిపెట్టగలరా? ఏం చేయలేరు కదా. అది వ్యర్థమైన ఆరాధన. నేను అడుగుతాను, వ్యర్థమైన ఆరాధన, సమాజంగా కూడుకునే ఆరాధన కంటే ఈ డిజిటల్ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. టీవీల్లో కనిపించే మనము మెసేజ్ చర్చికి మానేసి టీవీల దగ్గర కూర్చొని ఈరోజు నేను చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను దేవుని ఆరాధించేసానంటే అది వ్యర్థమైన ఆరాధన. ఒకవేళ అవకాశం లేకపోతే నువ్వు మొత్తం మందిరాలు లేని ఒక ఏజెన్సీ ప్రాంతాల్లోనో, కొండల్లోనో, అడవుల్లోనో ఉన్నామనుకోండి, అది వేరే విషయం. అప్పుడు చూడు, అయ్యా కొంత సమయం నన్ను క్షమించయ్యా, ఈ అనుకున్న పరిస్థితుల్లో నేను ఆరాధిస్తున్నాను, ఇగో మెసేజ్ వింటున్నాను, కూర్చో, దానికి ఒక వినబుద్ధిగా ఉంటుంది కదా. వినేవారికి వినబుద్ధిగా ఉంటుంది, దేవుడికి కూడా అర్థం చేసుకునే మనసు ఉంటుంది. అంతేగాని నీకు సమయం ఉండి, నీ మందిరాలు నీ పక్కనే ఉండి, మందిరాలకి వెళ్ళవలసిన సమయం నీకుండి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈ టీవీల్లో మెసేజ్ వినేస్తాను, సెల్ ఫోన్లో మెసేజ్ వినేస్తాను, నేను చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదంటే అది వ్యర్థమైన ఆరాధన. మందిరాలు నీకు అందుబాటులో ఉన్నాయి, వెళ్ళ ఓపుకుంది, నీకు శక్తినిచ్చాడు, నువ్వు బెడ్ మీద దేవుడు నేను డాక్టర్ ఒక మంచం దిగకు, నువ్వు బెడ్ రెస్ట్లో ఉండంటే దేవుడు ఎందుకు నువ్వు మందిరానికి రాలేదు అని అడగడు తెలుసా. అంత దుర్మార్గుడు కాదు మన దేవుడు. నువ్వు బెడ్ మీద దిగలేని పరిస్థితులు ఉండి కూడా నువ్వు చర్చికి ఎందుకు రాలేదని అడగడు దేవుడు. నువ్వు డెలివరీ అయిన రోజు నువ్వు చర్చికి ఎందుకు రాలేదని దేవుడు అడగడు. నువ్వు విపరీతమైన పెయిన్తో, విపరీతమైన బాధతో, నొప్పితో బాధపడుతున్నప్పుడు కనీసం నువ్వు మనసు కుదుటి లేక అస్సలు బయటకు రాలేని పరిస్థితుల్లో నువ్వు చర్చికి ఎందుకు మానేస్తావు అని అడగడు దేవుడు. నీ ఆరోగ్యం బాగుండి, నీకు సమయం అన్నీ అనుకూలపరిచి, నీకు అందుబాటులో చర్చిలుండి, నువ్వు సమాజంగా కూడుకునే అవకాశం నీకుండి, ఇవన్నీ ఎగ్గొట్టేసి పెళ్ళిళ్ళకో, పేరంటాలకో, ప్రోగ్రాలకో, రకరకాలుగా
ఏంటి లాంగ్ పీరియడ్ ప్రోగ్రాలకు మనం ఇష్టం వచ్చినట్టుగా సమయాన్ని వ్యర్థంగా మనం చేసుకుంటే ఖచ్చితంగా సభలో, న్యాయ సభలో ఆయన నిలబెట్టి అడుగుతాడు. ఎందుకు ఆ రోజు అలా చేసావు? నీకు సమయం ఉంది కదా! నీ పక్కనే మందిరాలు ఉన్నాయి కదా! నీకు అందుబాటులో చర్చిలు ఉన్నాయి కదా! నీకంటూ ఒక సహవాసం ఉండాలి కదా! నీకంటూ ప్రార్థన జీవితం ఉండాలి కదా! నీకంటూ బైబిల్ స్టడీ ఉండాలి కదా! నీకంటూ వ్యక్తిగత ప్రవర్తనను కాపాడుకోవాలి కదని ప్రతీది దేవుడు లెక్కలో అడుగుతాడు. జాగ్రత్తగా ఉండాలి. మనం శరీరం ఎంత బలంగా ఉంటుందో ఆత్మ అంత బలంగా ఉండాలి. అంత బలంగా ఉండాలంటే సంఘ కార్యక్రమంలో ఫాలో అవ్వాలి. సేవకుడు ఒక నాయకుడు ఇక్కడ ఏం షెడ్యూల్ పెట్టాడు ఈ వారమంతా షెడ్యూల్ చూసుకొని ఫాలో అవ్వాలి. ప్రార్థన జీవితం ఉండాలి, వాక్యం స్టడీ ఉండాలి. ఏంటి వ్యక్తిగత సహవాసం, మన వ్యక్తిగత జీవితం బాగుండాలి, అందరితో సహవాసం జీవితం కలిగి ఉండాలి. మన స్నేహితులు మరి చెప్తున్నాను, మన స్నేహితులు ఒక మంచి విశ్వాసై ఉండాలి. నేను వెంబడించే సేవకుడు ఒక మంచి క్యారెక్టర్ కలిగిన సేవకుడై ఉండాలి. నేను మాట్లాడిన వ్యక్తులు ఒక మంచి ఆత్మీయత స్థితిలో, ఒక ఉన్నతమైన శిఖరములో ఉండాలి. ప్రార్థన జీవితం బాగుండాలి, పాటలు పాడేవారు ఉండాలి. మంచి జీవితం కలిగిన వారితో మనం సహవాసం చేస్తే ఖచ్చితంగా నా జీవితము దేవుడు ఒక అందమైన జీవితంగా, అందమైన విశ్వాసగా నా జీవితాన్ని దేవుడు మలచడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనము శరీరంతో పాటు ఆత్మ కూడా బలంగా ఉండాలి. ఆ బలంగా ఉండాలంటే మనము సంఘ కార్యక్రమాలు పాలుపంపులు పొందుకోవాలి. ఎక్కడ సభలు జరిగినా, ఎక్కడ మీటింగ్స్ జరిగినా, ఎక్కడ ఏ కూడుకులు జరిగినా నీకు అవకాశం ఉంటే, ఖచ్చితంగా నీకు అవకాశం ఉంటే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు చర్చికి మానకూడదు, ఎప్పుడు మందిరానికి మానకూడదు, ఎప్పుడు మనం టీవీల్లో మెసేజ్లు వినేస్తాను, సెల్ ఫోన్లో మెసేజ్లు వినేస్తాను, ఈరోజు ఆదివారం ఎగ్గొట్టేద్దాము, సహవాసంగా మనం ఆ సహవాసాన్ని కట్ చేసేసుకుందామంటే అది చాలా వ్యర్థమైన ఆరాధన. మనము సంపూర్ణమైన ఆరాధన, పరిపూర్ణమైన ఆరాధన, దేవునికి నచ్చే ఆరాధన ఇలా సమాజంగా కూడుకోవాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. వాక్యములో, ధ్యానములో మనం ఎదుగుతూ ఉండాలి. ప్రార్థనలో ఏకీభవించేవారుగా ఉండాలి. ఒకరికి బాగోలేకపోతే ఒకరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒకరికి సమస్యలు ఉంటే వారిని ఓదార్చేవారు, ఒకరి కష్టాల్లో, నష్టాల్లో, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే వారిని పరామర్శించేవారుగా ఉండాలి. సంఘం అంటే ఒక కుటుంబము. ఈ సంఘం అనే ఒక కుటుంబం బాగుండాలంటే అందరము సహవాసం కలిగి, అందరితో కలిసిమెలిసి, అందరూ ఆప్యాయంగా ఉంటే ఖచ్చితంగా ఆ ఆరాధన దేవునికి నచ్చే ఆరాధన. ఈ కొద్ది మాటలు దేవుడు మన హింకుడిలో ఫలించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మరి కరెంటు విషయంలో మీరు గొప్ప కార్యం చేశారు. మరి ప్రభా, మరి 4 వారాల నుంచి కరెంటు చాలా ఇబ్బంది పడుతుంది. మరి ఈ వారము తండ్రి, మరి కరెంటు ప్రభా మాకు అనుకూలపరిచినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మా శరీరం బలంగా ఉండడమే కాదు కానీ మా ఆత్మ కూడా బలంగా ఉండాలి. మా ఆత్మ శరీరం బలంగా ఉంటేనే ప్రభా మేము నీకు నచ్చే ఆరాధన చేయగలము తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి. మా ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ప్రార్థనలోను, వాక్యం చదవడంలోను, ఆరాధన చేయడంలోను, ప్రభా సమాజంగా కూడుకొని అందరితో కలిసి ఆరాధించట్లను, మందిరానికి వచ్చి సహవాసించట్లను ఒక ఆత్మ బలంగా ఉంటుంది కనుక ప్రభా మేము ఎప్పుడూ మందిరాన్ని ఎగ్గొట్టేసేవారుగా కాకుండా, మందిరానికి మానేసేవారుగా ఉండకుండా, మానక కూడుకునేవారుగా, మానక మందిరానికి వచ్చేవారుగా ఉండడానికి అట్టి జ్ఞానమును, వివేకమును యొక్క మెసేజ్ ప్రభ యొక్క సందేశం మా అందరి హృదయములో ఫలించి ఆశీర్వదించి ప్రభ మా హృదయమైన పలకల మీద మాటలు రాసుకోవడం గొప్ప ధన్యతను మీరు దయచేసి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్.